ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు అనిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః పరమగురుభ్యో మహద్భ్యః. నిన్న విజ్ఞాతారమరే కేన విజానీయాత్ అని తెలుసుకునేటువంటి వాడిని, తెలుసుకునేటువంటిది ఏది? తెలుసుకునేటువంటి వాడికి పూర్వం ఉండేది ఏది? తెలివి. దాన్ని దేనితో తెలుసుకుంటావు అని కనుక దానికి తెలియదు అనేగా చెప్పింది. తెలియదనేగా చెబుతోంది ఇప్పుడు ఇంతకీ. అంటే దాని మీద పూర్వపక్షం వస్తుంది వేళ. సరే వాడంటాడు, సరేనండి ఇప్పుడు ఈ గోలంతా ఎందుకండి, తెలియదు తెలుసు ఈ గందరగోళం చేస్తున్నారు మీరు, తెలియదు కదా మొత్తం మీద అది. కనుక తరిహి అవిదితం అన్నాడు. తరిహి అవిదితం అన్నాడు. అవిదితం అంటే ఏంటి? సరే తెలియబడదంటే సరిపోలేదు కదండి, తెలియదు కదా, అది తెలియబడదు అంటే సరిపోతుంది కదండి అన్నాడు వాడు పూర్వపక్షి. అంటే ఓన్ని ఆయన అది మరి ప్రమాదం కదా ఆయన నా అది పనికిరాదు అంటున్నారు భగవత్పాదులు. ఎలాగయా అంటే విజ్ఞానాపేక్షత్వాత్ అన్నాడు. విజ్ఞానాపేక్షత్వాత్ అన్నాడు. ఇక్కడ కాస్త ఇవాళంతా విషయం కాస్త జటిలంగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. విజ్ఞానాపేక్షత్వాత్ అన్నాడు. విజ్ఞానాపేక్ష అంటే ఇప్పుడు వాడు ఏమన్నాడు, బ్రహ్మ తెలియబడదండి అంటే సరిపోతుందిగా. అవిదితం అని మీరే చెబుతున్నారు కదా, ఎందుకు? విదితమైంది ప్రపంచం ఉంటున్నారు కనుక అది అవిదితం అంటున్నారు కదా, కనుక తెలియబడదంటే అయిపోరా అన్నాడు. అంటే అది పనికిరాదయా ఆ మాట అనకూడదు అంటున్నారు. ఎందుకంటే దానికి విజ్ఞాన అనపేక్షత్వాత్. విజ్ఞాన అనపేక్ష అంటే ఏంటో, విజ్ఞానం యొక్క అపేక్ష దానికి లేదయా అన్నారు. విజ్ఞానం అంటే ఏమిటి? జీవజ్ఞానం. అయిందా? జ్ఞానం అంటే సామాన్య జ్ఞానం, విజ్ఞానం అంటే విశేష జ్ఞానం, అదే జీవజ్ఞానం అనమాట. దానికి అవసరం లేదయా అన్నారు. ఏ వస్తువైతే యద్ధి అవిదితం తద్ విజ్ఞాన అనపేక్షం. ఇప్పుడు విజ్ఞానాపేక్ష దేనికుంటుందా అంటే ఏ వస్తువైతే తెలియబడదో దానికి తెలియడం యొక్క అపేక్ష ఉంటుంది. బాగా తేలిగ్గా చేసి చెబుతున్నాను ముందు, ఇక్కడ మాటలు అవి కష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఏ వస్తువైతే నీకు వస్తువండి, వస్తు జ్ఞానం అది ముందు గుర్తుపెట్టుకోండి. ఏ వస్తువైతే నీకు తెలియబడదో అంటే తెలియటం లేదో దాన్ని తెలుసుకోవడానికి ఏం కావాలి? విజ్ఞానం కావాలి. అంతవరకు అర్థమైంది కదా. ఎందుకంటే ఇప్పుడు మానవుడు తెలియని దాన్ని తెలుసుకోవడానికి ప్రవర్తిస్తాడండి, అంతేగా తెలియని దాన్ని తెలుసుకోవడానికి ప్రవర్తిస్తాడు. ఏది? వస్తువు తెలియదు అనుకోండి, దాన్ని తెలుసుకోవాలని అనుకుంటాడు. ఈ బ్రహ్మస్వరూపం ఎలాంటిదంటే విజ్ఞానం యొక్క అపేక్ష లేదు దీనికి. బాగా అర్థమైందిగా, విజ్ఞానం యొక్క అపేక్ష దీనికి లేదు. ఎందువలన అంటే తెలుసుకునే అవసరం లేదండి. ఎందుకంటే వస్తువుని తెలుసుకోవాల్సిన అవసరం దానికి లేదు. దేనికి ఇక చెప్తాడు, యస్వరూపం తత్తేన అన్యతః అపేక్ష్యతే. ఇప్పుడు దేనికి ఏది స్వరూపమో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆత్మస్వరూప విషయం ఇక్కడ మనం చెప్తోంది. దేనికి ఏది స్వరూపమో అది దానికంటే ఇతరాన్ని అపేక్షించదు. అది దేనికి ఏది స్వరూపమో
అది దానికంటే ఇతరమైనటువంటి దాన్ని అపేక్షించదు. నిరాకారం శుద్ధ చైతన్యమైనప్పుడు అది మరొక దాన్ని అపేక్షించలేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా? అది ఇతరాని యొక్క అపేక్ష లేకుండానే సిద్ధించి ఉంది కదయ్యా అంటున్నారు. ఇతరం యొక్క అపేక్ష లేకుండానే సిద్ధించి ఉంది. ఇకపోతే పోని ఏమండి దాన్ని అది తెలుసుకుంటుందా? అది కూడా పనికిరాదు అంటున్నారు. ఎందుకంటే దానికి తన నుండైనా అపేక్ష లేదు, తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి కూడా అపేక్ష లేదండి. అంటే నచ స్వతయేవ అపేక్ష అన్నాడు. దానికి తన నుండైనా అపేక్ష అనేటువంటిది లేదు. అంటే ఏంటి? తన్ని తెలుసుకోదు, ఇంకోటి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరము లేదు అన్నాను. ఎందుకండి ఈ మాట అంటావా? అనపేక్షమేవ సిద్ధత్వాత్. అదే నాయన మళ్ళీ అడుగుతావేంట్రా? ఏ అపేక్ష లేకుండా ఉంటుందిరా అది? ఏ అపేక్ష లేకుండా, దేని యొక్క అపేక్ష లేకుండా స్వతసిద్ధంగానే ఉంటుంది అది అంటున్నాను. ఎట్లాగంటే అంటే కాస్త ఉదాహరణ చూపిస్తున్నాను తేలిగ్గా ఉండడం కోసం. దీపం అండి తన స్వరూపాన్ని చూపించడానికి మరో దీపం యొక్క కాంతిని అపేక్షిస్తుందండి. అది ప్రదీప స్వరూప అభివ్యక్తో ప్రకాశాంతరం అన్యత అపేక్షతే స్వతోవా. ఇక దీపం చూడండి, ఇక్కడ ఒక దీపమే ఉంది. ఆ దీపము దాని స్వరూపం తెలుసుకోవడానికి మరొక దీపం కావాలా? అక్కర్లేదు, ఎందుకంటే అదే కాంతి కనుక. ఇకపోతే పోనీ తన నుండైనా మరొకటైనా అపేక్షిస్తుందా? అంటే తన స్వరూపం తను తెలుసుకోవడానికి మరొకటి అపేక్షిస్తుందా? తన స్వరూపంలో తనుంది, అదేనా మరొక వస్తువు ఏది కూడా దాన్ని ప్రకాశింపజేయట్లేదు. వస్తుత తను ప్రకాశమే కనుక అదేనా తన నుంచి తన స్వరూపాన్ని తను తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటుందండి? తన స్వరూపమే ప్రకాశం, అది లేదు. ఇక అటు చెప్పుకోండి, ఆత్మకి దీనికి పోలిక చక్కగా ఇక్కడ ఉపమానంలో సరిపోతుంది. తర్వాత ఏదైతే ఇతరము యొక్క అపేక్ష లేదో, ఏదైతే ఇతరము యొక్క అపేక్ష లేకుండా ఉంటుందో అనుకోండి, అది తనంత తానే సిద్ధించి ఉన్నాయి. ఎందుకంటే ఇతరము యొక్క అపేక్ష లేదు, దాన్ని లేదు కనుక అది ఎలాంటిది కావాలి? అది స్వతసిద్ధమై ఉండాలి, తనంత తానే సిద్ధించి ఉంటుంది. అదే స్వతసిద్ధం అంటే. అర్థమైందండి? ఇక అని అన్నానండి. అంటే కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మస్వరూపం అనేటువంటిది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆత్మ కంటే విలక్షణమైనటువంటి అనాత్మలో ఉండేటువంటి ప్రకాశాన్ని అపేక్షించదండి. ఆత్మ కంటే విలక్షణం ఏది? అనాత్మ. దాని యొక్క ప్రకాశం దీనికి ఎందుకు? దీపం అంటే నీకు తెలియడం కోసం చెప్పాం, కానీ అట్లాగా అని చెప్పి దీపంతో ప్రకాశింపజేస్తాం అనుకుంటున్నామేమో. దానికంటే భిన్నమైనటువంటిది ఏదైనా అనాత్మ. తన ప్రకాశాన్ని తెలుసుకోవడానికి అనాత్మ యొక్క ప్రకాశాన్ని అదెందుకు అపేక్షిస్తుండండి? అది అర్థమైందా? అంటే అప్పుడు వీడు మళ్ళీ పూర్వపక్షం మళ్ళీ వస్తున్నాడు. సరే బాగానే ఉందండి, విరోధ ఇది చేత్, విరోధం వస్తుందండి, మీరు అనే మాట కుదరట్లేదండి అన్నాడు. దాని మీద విచారణ బాగా జరుగుతుంది చూడండి. విరోధ ఇది చేత్, విరోధం వచ్చి పడుతోందండి అన్నాడు. అంటే సిద్ధాంతం ఏంటంటే మరి అన్యత్వా. అదేమిటండి విరోధం ఎందుకు వస్తుందంటే, విరోధం వస్తుందని వాడు అన్నాడు కదండి. ఈయన ఉన్నారంటే సమాధానంలో, సిద్ధాంతంలో, ఎందుకంటే ఆత్మ విలక్షణం రా, విరోధం వస్తుందంటానండి. విరోధం రాదు, అది ఎందుకది విరోధం కంటే విలక్షణమైంది అన్నారు. అంటే దాని మీద విచారణ చేస్తుంది. అంటే పూర్వపక్షాన్ని మీద విచారణ జరుగుతోందని అర్థం. స్వరూప విజ్ఞానే పూర్వపక్షం ఏంటి, ఇంకా విచారణ జరుగుతుంది చూడండి. స్వరూప విజ్ఞానే విజ్ఞాన స్వరూపత్వాది విజ్ఞానాంతరం నాపేక్షతే ఇచ్చేత అసత్. అయ్యా మీరు చెప్పిన వాడు చాలా తప్పండి అంటున్నాడు వాడు. ఎలాగంటే ఆత్మ, ఇప్పుడు మీరేమన్నారండి? తెలివి అన్నారు, తెలుగులో చెప్పుకోవాలంటే తెలివి అన్నారు, గుర్తింపు అన్నారు,
విజ్ఞానం అన్నారు. ఏదైనా మూడిటి ఒకటే అర్థం, అదే దాని స్వరూపం అన్నారు కనుక ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడంలో మరి యొక్క విజ్ఞానము అపేక్షితం కాదు అంటున్నారు కాదు మీరు. జాగ్రత్త చూడండి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడంలో మరి యొక్క విజ్ఞానము యొక్క అపేక్ష లేదు అనేగా మీరు చెబుతోంది. మరొక విజ్ఞానం అక్కర్లేదు అంటున్నారుగా. ఈ మాట తప్పు అంటున్నాడు వాడు. ఎందుకంటే బాగా విచారణ చేస్తున్నారు ఇక్కడ. ఇది చేస్తే కానీ మనకి ఇంకా సందేహాలు పోవు. అందుకని తెలుసుకునే దాని యొక్క అపేక్ష లేదు దానికి. మరి ఎందుకండి అంటే మీరు చెప్పే మాట తప్పండి. విపరీత జ్ఞానము అనుభవంలో ఉంది కదండి అంటున్నాడు. విపరీత జ్ఞానం అనుభవంలో ఉందా లేదా? ఏమిటి విపరీత జ్ఞానం? దేహాదులు ఆత్మ అంటున్నావా లేదా? దేహాదులు ఆత్మ అంటున్నావా లేదా? దేహాదులు ఆత్మ నువ్వు అనకపోతే నువ్వు ఇప్పుడున్నావా లేదా అని అడుగుతున్నాడు. ఎంత జ్ఞాని అయినా సరే ఉన్నాడా లేదా? ఇప్పుడు ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమంటున్నావు దాన్ని? దేహాది ఆత్మే. ఇప్పుడు దేహాదులు కూడా ఆత్మే, ఆత్మే, ఆత్మదేహం కాదు. అదేనా వాడు అక్కడ అంటున్నాడు అన్నమాట. దేహాదులు కూడా ఆత్మ అనేటువంటి విపరీత జ్ఞానం మనకు అనుభవంలో ఉంది కదండి అందరికీ. పైగా ఇంతే కాకుండా ఆత్మ విషయంలో యథార్థ జ్ఞానం కూడా మహాత్ముల అనుభవంలోనే ఉందండి. ఆత్మ విషయంలో యథార్థ జ్ఞానం కూడా మహాత్ముల అనుభవంలోనే ఉంది. యథార్థ జ్ఞానం వాడు తెలుసిన వాడు జ్ఞాని అనుకోండి. వాడు ఏమంటాడు తెలుసిన? నాకు తెలియదు అంటాడు. వాడిని అడగండి జ్ఞానిని, ఏమంటే మీకు ఆత్మస్వరూపం తెలుసా అంటే నాకు తెలియదయ్యా అంటాడు. అదేంటిది అన్నమాట? తెలియదు అంటున్నాడా లేదా? ఎందుకో తెలుసిన? తెలిస్తే అనాత్మ అయిపోతుంది. మరి తెలియదు అని అంటున్నాడు. మరి వాడు కూడా అంటున్నాడా లేదా అని అడుగుతున్నాడు. అంటున్నాడా లేదా? అది ఎంత కష్టమో తెలిసిన దీన్ని. అందుకని విచారణ బాగా చేస్తున్నారు కనుక ఇవాడికి అజ్ఞానం ఉన్నట్టే కదా. తెలియదనేటువంటి అజ్ఞానం వాడికి ఉందా లేదా? కనుక తెలియదనేటువంటి విషయాన్ని వాడు చెబుతున్నాడండి, జ్ఞాని చెబుతున్నాడు అన్నమాట. తర్వాత శృతి కూడా చెబుతోందిట. శృతి కూడా అజ్ఞానం అని చెబుతోందిట. అది కూడా ఏంటండి అంటే ఏం చెబుతోంది? ఏతం వైతమాత్మానం విదిత్వా అని చెబుతోంది. ఏతం వైతమాత్మానం విదిత్వా అంటోంది బృహదారణ్యకం. చెబుతుంటే ఇప్పుడు ఏంటి ఆ మాటకి అర్థం? తెలియని దానిని నీవు తెలుసుకో అని అనుకో. తెలియని దానిని నీవు తెలుసుకో అంటున్నాడు అని చెబుతోంది. తెలియంది అన్నప్పుడు నువ్వు ఎట తెలుసుకుంటావు అసలు? అర్థమైందా అని శృతులు చెబుతున్నాయండి. కనుక జ్ఞాని విషయం చూద్దామా నాకు తెలియదు అంటున్నాడు. శృతి చూద్దామా తెలియని దాన్ని నువ్వు తెలుసుకో అంటోంది. ఈ రెండు మాటలు ఎట్లా ఉన్నాయంటే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదండి అంటున్నాడు. కనుక ఆత్మను ఇప్పుడు ఇంకో మాట అండి, తెలియని దాన్ని నీవు తెలుసుకొని శృతి చెప్తుంటే ఏమర్థం వస్తుందని చెప్పండి అని అడుగుతున్నాడు ఆయన. ఆత్మను తెలుసుకోవడంలో మరొక విజ్ఞానం యొక్క అపేక్ష ఉందా లేదా? తెలియని దాన్ని నీవు తెలుసుకో అన్నప్పుడు ఆత్మను తెలుసుకోవడం మరొక విజ్ఞానం అపేక్ష ఉందా లేదా? ఆ శృతి మాట అదే కదా అర్థం. మరి వాడేమంటున్నాడు? నాకు తెలియదు అంటున్నాడు. అదే ఆ తెలియని దాన్ని నువ్వు తెలుసుకో అని శృతి చెబుతోంది. ఇప్పుడు పరస్పర విరుద్ధంగా లేదు ఇది. కనుక తెలియని దాన్ని తెలుసుకునేటువంటి వాని యొక్క అపేక్ష ఉంది కనుక శృతులు చెబుతున్నాయి కనుక ఏంటి ఈ మీ వాదం చూసారా? తెలియనిది అనేటువంటి వాదం. తెలియనిది ఏది? అవిదితం, అవిదితంచ అని చెప్పుకొచ్చాడుగా. అవిదితం అనేటువంటి మాట ఉంది చూసారా? అది శృతికి ప్రత్యక్ష అనుభవానికి రెండిటికి విరుద్ధంగా పోమన్నాడు. అమ్మో సామాన్యం కాదు ఇది. ఎందుకంటే ప్రత్యక్ష అనుభవం ఏంటి? ఏమిటి ప్రత్యక్ష అనుభవం? నాకు తెలియదని అంటున్నాడు వాడు. అది ప్రత్యక్ష అనుభవం. శృతి ఏం చేస్తోంది? శృతి తెలియదని తెలుసుకోరా అంటోంది. అంటే ఏమైంది?
తెలియని దాన్ని తెలుసుకో అన్నప్పుడు తెలియని దాన్ని తెలుసుకునే మరొక విజ్ఞానాపేక్ష లేదంటారా మీరు? విజ్ఞానాపేక్ష ఉందా లేదా అని అడిగాడు. కనుక శృతి ఇది పరస్పర విరుద్ధంగా ఉన్నాయి, అది తప్పే ఇది తప్పే బొమ్మన్నాడు, కొట్టి పారేశాడు. ఇది బాగా విచారణ జరుగుతుందండి చక్కగా. శృతికి కూడా విరుద్ధం అంటే ఎందుకంటున్నాడు తెలుసిన? ఇప్పుడు వాడు ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను తేలిక చెబుతా. తెలుసుకునేది కనుక లేకపోయేటట్లయితే తెలివి ఉందని నువ్వు ఎట్లా చెబుతావా అన్నాడు. అలా తెలుసుకున్నది లేకపోయేటట్లయితే తెలివి ఉంది అని నువ్వు ఎట్లా చెబుతావు? అసలు నువ్వు తెలుసుకునేదాని యొక్క అపేక్ష లేదంటానే, ఆ తెలివే లేదు బొమ్మంటాం అప్పుడు మేము అని అన్నాడండి. అంటే దాని మీద విచారణ చేస్తున్నారు. విజ్ఞానాంతరాపేక్షత్వం దృశ్యతే, కనుక విజ్ఞానం ఉండి తీరవలసిందే, అది తెలుసుకోవాల్సిందే, తప్పదు. లేకపోతే అది ఉన్నదని ఎవడు చెబుతాడా? అది ఉందో లేదో మాకు లేదు బొమ్మంటాం అంతే అంటున్నాడు వాడు. తస్మాత్ ప్రత్యక్ష విరోధ శృతి ఏత్ నా భగవత్పాదులు వారు ఒరే వీళ్ళు లాభం లేదురా, వీడు అతిగా పోస్తున్నాడు, ఈ చివాట్లు పెట్టాలని చూస్తున్నారు ఇక భగవత్పాదులు. నా పనికిరాదును అనే మాట. కస్మాత్ ఎందుకంటావా? ఇదిగో మేము చెబుతాం చూడమంటున్నారు, సిద్ధాంత రూపంగా చూపిస్తున్నారు భగవత్పాదులు. అన్యోహిస ఆత్మ, ఒరే నాయన అన్యోహిస ఆత్మ, నువ్వు చెప్పేటువంటి ఆత్మను చూసావు, అది అన్యం రా నాయన, ఇంకోటి రాంతురా నాయన. ఇంకోటి ఈ విజ్ఞానం అని నువ్వు చెప్పేటువంటిది ఏదైతే నువ్వు చెబుతున్నావో అది అన్యము. అన్యమని ఎట్లా చెబుతారండి అంటావా? ఇవో చెబుతున్నాను ఆయన. అన్యోహిస ఆత్మ అంటే నకిలీ ఆత్మ అండి, జీవుడు అనుకోండి హాయిగా. ఎందుకంటే అది బుద్ధ్యాది కార్యకరణ సంఘాత అభిమాన సంతాన అవిచ్ఛేద లక్షణ ఏంటి అవివేకాత్మక బుద్ధి అవభాస ప్రధాన చక్షురాది కరణ నిత్య చిత్స్వరూప ఆత్మ అంతఃసార ఎత్ర అనిత్యం విజ్ఞానో భాసతే అన్నాడు. ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే చెబుతాడండి, దేహము, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు ఇదంతా ఏమిటన్నాడు? ఇదంతా ఒక సమూహం, ఇదంతా సంఘాతం అనుకోండి. ఈ సంఘాతంలో జీవుడు ఎక్కడ జరుగుతుందో తెలిసిన? జీవుడు ఈ సంఘాతంలో అనాది జన్మల నుండి ఆత్మాభిమానం కలిగి ఉన్నాడండి. అది ఇదంతా నేనే అనుకుని ఎన్నో జన్మల నుంచి వాడు అభిమానం కలిగి ఉన్నాడు వీటిపైన. ఏది దేహం అంటాడు, ఇంద్రియం నేనే అంటాడు, దేహం నేనే అంటాడు, బుద్ధి నేనే అంటాడు, మనస్సు నేనే అంటాడు. ఇనేటువంటి ఈ ఐడెంటిటీ అంటారు, టోటల్ ఐడెంటిటీ అంటారండి దీన్ని. బాగా దీంతో వాడు కలిసిపోయి ఉన్నాడు అంతే. ఎప్పటిది అంటావు? కొన్ని కోట్ల జన్మల నుంచి అట్లాగే ఉన్నాడు. ఉండడం చేత ఆత్మ అనాత్మను తెలుసుకోలేకపోతున్నాడు రా నాయన. కనుక వాడిని ఏమనాలి? అది చెప్తున్నా, ఆత్మాభిమాన సంతాన అవిచ్ఛేద లక్షణ అవివేకాత్మక అన్నాడు. వీడు దుంపదేగా అవివేకాత్మకుడు అయిపోయినాడు వీడు. ఇది ఎన్నో కోట్ల జన్మల నుంచి అవివేకాంతో వీడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఏంటి వీడు వీటన్నిటితో కలిసిపోయి ఇవే నేననుకుని కొట్టుకుంటున్నాడు. ఏం చేయమంటావు అని అంటున్నాను ఆయన. కొట్టుకుంటున్నాడు కనుక ఆత్మానాత్మను తెలుసుకునే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? అందుకని చిజ్జల గ్రంథం ఇది. ఆత్మానాత్మను తెలుసుకోలేకపోవడం చేతనే వీడు చిజ్జల గ్రంథం కూర్చున్నాడు. ఇప్పుడు మనం వచ్చామంటే ఏంటంటే ఎన్నో జన్మల నుంచి అటు అనుకోబట్టే వచ్చాం. ఇప్పుడు ఎందుకు వచ్చావు అసలు నువ్వు? కాదు మనిషిగా ఎందుకు పుట్టావు అసలు? మరి ఎన్ని జన్మల నుంచి, ఎన్ని కోట్ల జన్మల నుంచి నువ్వు అనుకున్నావు ఇది మనస్సు నేనే, శరీరం నేనే, మన ఇంద్రియాలు నేనే, శరీరము స్థూల సూక్ష్మ శరీరం మొత్తం నేనే అని అనుకున్నావా లేదా? అనుకోకపోతే ఎందుకు వచ్చావని అడుగుతున్నాడు ఆయన. కనుక ఇదంతా దీనికి కారణం ఏంటంటే బాగా దాంతో అభిమానం పెంచుకున్నావు. ఇది ఏమిటి అభిమానం అంటావా? అవివేకము, అజ్ఞానం వల్ల జరిగింది అంటున్నాడు ఆయన. కనుక అప్పుడు ఏం జరిగింది? కన్ను, చెవి మొదలైనటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వాడు ఎవడు? వాడు జీవుడు. వాడికంటే ఆత్మ విలక్షణమైనటువంటిది. అంతఃసార అనిత్యం విజ్ఞానో భాసతే. తెలిసిందా అండి? జీవుని కంటే కూడా
అదేనా జీవుల కంటే ఆత్మ విలక్షణమైనటువంటిదే. ఎందుకు? వీడు అనిత్యం కనుక, అంటే వీడు జడ పదార్థం కనుక వీడికంటే వేరే. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినట్టుగా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైనటువంటి తీసేస్తే వాడు ఎక్కడున్నాడని అడుగుతున్నాను ఆయన. మేము అది చూస్తుంటే నువ్వేవో ఆ తెలివి అనేటువంటి దాన్ని, ఆ జ్ఞానం అనేటువంటి దాన్ని అట్లా చూస్తున్నాం మేము. నువ్వు తెలుసుకునేవాడు లేకపోతే తెలివి ఎక్కడుందని అంటావేమిటి? తెలుసుకునేవాడి యొక్క అపేక్ష దానికి ఉందా? ఇప్పుడు అర్థమైందా? అది అన్నాడు. అట్లాంటి జీవుని విషయంలో ఎట్లా ఉంటుంది అంటే, వచ్చిపోయేటువంటి విజ్ఞాన ప్రవృత్తి వాడి స్థితి ఏంటంటే వచ్చిపోయేటువంటిది. వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది వాడి జీవుని స్థితి. అసలు సంకల్పాలే కదండి, సంకల్ప వికల్పాత్మకం మనహ, ఇది వాడి గతి. అందుకని మనోవృత్తి రూపంగా వాడు ఉంటుంటాడు. ఆత్మ ఎలాంటిది తెలిసిన, సర్వానికి ఆంతరం. మనః అంతర్గతత్వా సర్వాంతరశృతే. మనస్సు కంటే అంతర్గతం రా నాయన, అది సర్వాంతర అని చెబుతున్నది శృతి. అన్నిటికంటే అంతరం లోపల అని చెబుతోంది. లేచినప్పుడు మనస్సుతో ఎట్ట పెడతావు, దానికి సంబంధం మనస్సుతో పెట్టకో అంటున్నారు. ఇప్పుడు జీవుడు ఎవడంటే అప్పుడు బుద్ధి ప్రధానమైనటువంటి వాడు జీవుడు అవుతాడు, బాహ్యమైనటువంటి వాడు అవుతాడు. అర్థమైందా? ఆత్మ కంటే బాహ్యంగా ఉన్నటువంటి వాడు ఎవడవుతాడు? బుద్ధి ప్రధానంగా గలవాడు వీడు వాడికంటే ముందున్నటువంటి వాడు అవుతాడు. జీవుని లోపల ఉండేటువంటిది ఏదంటాడు? కాలాతీతమైనటువంటి చైతన్యమే. అది తెలుసుకో, దాన్ని మేము పరమాత్మ అన్నాము అన్నాడు. అర్థమైందా? వచ్చిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి మనోవృత్తులను బట్టి ఏంటి నువ్వేమనుకుంటున్నావు? వచ్చిపోయే స్వభావాలు కలిగినటువంటి వాడు అంటే రాకపోకలే కదండి. మనస్సు సంకల్ప వికల్పాలేగా, వాడి స్వభావం అదే కదండి. ఊరికే సంకల్పిస్తుంటాడు, వికల్పాలు చేస్తుంటాడు అంటే. అలాంటి విజ్ఞానాన్ని బట్టి ఆ విజ్ఞానం ఏమంటున్నావు? అది ఉంది అని చెబుతున్నాం. అప్పుడు అర్థమైందా? మనస్సును బట్టి ఆత్మస్వరూపాన్ని దానికి తగులుతున్నాయి మనస్సుకి. ఏమిటవి? నేను సుఖీ అంటావు, నేను దుఃఖీ అంటావు. ఎట్లా అంటున్నావు అని అడుగుతున్నాడు ఆయన. చెప్తా. అహం సుఖీ అహం దుఃఖీ అంటున్నాడండి. ఎట్లా అంటున్నాడు? మనోవృత్తిని బట్టి అంటున్నావు నువ్వు. ఎందుకంటే మనస్సుకి సుఖము దుఃఖం అనేటువంటిది గోచరిస్తున్నాయి. గోచరిస్తూ ఉన్నప్పుడు నేను సుఖీ అంటున్నావు. నేను తీసుకొచ్చి సుఖానికి తగిలిస్తున్నావు, ఆ నేను తీసుకొచ్చి దుఃఖానికి తగిలిస్తున్నావు. ఈ రెండు తీసేయి, అప్పుడు నేనుగా ఉంటుంది. అది అర్థం. కనుక లౌకికులైనటువంటి అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే ఆ నేను సుఖీ నేను దుఃఖీ అని చెప్పి రెండు కలిపి వాళ్ళు గ్రహిస్తున్నారయ్యా. దానికి మేమేం చేస్తా ఉంటున్నాను ఆయన, దీనికి కలుపుతావు దాన్ని తీసుకొచ్చి అంటున్నారు. కనుక ఈ దుఃఖీ సుఖీ అనేటువంటిదేమో మనస్సు, నేననేటువంటిది ఆత్మ. అది సర్వాంతర లోపల ఉండేది. ఇదో దానికంటే బాహ్యంగా ఉండేది. దానికి ఉండే దాన్ని తీసుకొచ్చి దీని మీద ఆరోపణ చేసి చేసుకుంటున్నావు. అందువల్ల నీకు ఈ ఆత్మ అంటే ఏమిటో నీకు తెలియటం లేదు. ఇది ఎప్పటి జరిగింది? అనేక జన్మల నుంచి నువ్వు అనుభవిస్తున్నటువంటి కర్మ ఇదే అంటున్నాను. కనుక ఈ జీవుడు అనేటువంటి ఇలాంటి జీవుడు ఉన్నాడే, కాలాతీతమైనటువంటి చైతన్యమే స్వరూపంగా కలిగినటువంటి పరమాత్మ కంటే విలక్షణమైనటువంటి వాడే. అంటే వీడు దుఃఖే. జీవుడు అన్నావా వాడి దుఃఖే, అంటే బుద్ధితో కలిపి నువ్వు అన్నావా వాడు దుఃఖే. కాలానికి అతీతమైనటువంటి పరమాత్మ చైతన్యం, దానికి దీనికి సంబంధం లేదు. వీడు కాలానికి కట్టుబడి ఉన్నాడు కనుక వీడికంటే ఆ పరమాత్మ విలక్షణుడే. ఆ జీవునిలో విరుద్ధ జ్ఞానం ఉంది. ఇక్కడ అర్థమైందా? జీవునిలో ఏమో విరుద్ధ జ్ఞానం ఉన్నది, అంటే బుద్ధి ఒకటి ఉన్నది. దాన్ని పోగొట్టడం కోసరమై తత్వమసి అని శృతి చెబుతోంది అన్నారు. అది అంటే జీవుల్లో విరుద్ధ జ్ఞానం ఒకటి ఉందిరా నాయన. ఆ విరుద్ధ జ్ఞానం అంటే ఏమిటి? జీవత్వమే. అంటే ఏమిటి? బుద్ధే. అందుకని తత్వమసి అని చెబుతోంది. చెబుతుంటే అప్పుడు అర్థం ఏమైంది? నిత్య చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మలో ఇవేవి లేవురా అని చెబుతున్నది.
తత్ త్వమసి అన్నప్పుడు ఈ తొమ్ముని నువ్వు ఏది బుద్ధి మొదలైనటువంటి ఇంద్రియాలతో కలిపి చూస్తే ఎలా కుదురుతున్నది? కుదరదు. కనుక దీనికంటే అది విలక్షణమైనదే. అప్పుడు మాత్రమే ఈ తొమ్ము పోయి తత్తుతో కలుస్తుంది. ఇవన్నీ తీసేయాలి. తీసేసినా అది కలుస్తుంది. ఎందుకు కలవదుగా అని అడుగుతున్నారు. నువ్వు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నావు అంటే దీంతో అనాది జన్మల నుంచి దాంతో ఏకమై కూర్చున్నావు. అందువలన అజ్ఞానం వలన జరిగింది. దానివల్ల నువ్వు ఇట్లా అనుకుంటున్నావయ్యా అని సమాధానం చెప్పారండి. అంటే పూర్వపక్షం మళ్ళీ వస్తుంది చూడండి. అయితే ఇక్కడ మనం ఒక మాట నిన్న అనుకున్న దానికి మళ్ళీ ఒక మాట అనుకుని పూర్వపక్షంలో వెళదాం. ఈ సమాధానం కూడా చెప్పడం అయిపోయింది. నిన్న మనం అనుకున్నామంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను నిన్ను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు ఏమనుకున్నావా? సమాన విభక్తిలో ఉంది అనుకున్నావా? నేను అన్నప్పుడు ఏమైంది? ప్రధానం అనుకున్నావా? నేను అనేది ప్రథమ విభక్తిలో ఉంది. అది పరమాత్మ చైతన్యం. నన్ను తెలుసుకుంటున్నాను, నేను నన్ను తెలుసుకుంటున్నాను. ఎట్లయితే నన్ను అనేదేమో అప్రధానం అయిందా? నన్ను అనేది ద్వితీయ విభక్తిలో ఉందా? అది అప్రధానం అనుకున్నావా? అది జడ పదార్థమా? అప్పుడు నేను ప్రధానమా అని నిన్ను అనుకున్నావా? దాన్ని ఇంకోవైపు తిప్పచ్చండి మళ్ళీ. అది గట్టిపడుతున్నది. నన్ను నేను తెలుసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇటు చెప్పండి. నేను అనేది పోయి నన్ను నేను తెలుసుకోవాలి. ఆ నేను తర్వాత రాండి మళ్ళీ. వస్తే ఆమె తెలుసిన అప్పుడు ఏమైనా తెలుసిన నన్నేమో పరిశుద్ధమై కూర్చుంటుంది. అదే ప్రధానం అవుతుంది. అప్పుడు నేననేటువంటిదేమో అశుద్ధమై కూర్చుంది. నిన్నటి మాటకి జాగ్రత్త చూస్తున్నా. ఆ మాటలు బహు జాగ్రత్త చూసుకోవాలి. తెలిసిందా? ఎందుకు? నేను నన్ను అన్నప్పుడు ఇక్కడ నేనేమో నకిలి, నన్ను అనేదేమో ఆత్మ. అది పరిశుద్ధం, ఇది అపరిశుద్ధం. నిన్న మాటల్ని రెండు కలిపి వాటి మళ్ళీ దాన్ని కూడా ఏమంటే ఇడిదిత్తి అర్థం వస్తుంది, అడిదిప్పితే అది వస్తుంది, బహు జాగ్రత్తగా తెలుసుకోవాలి అని చెప్పాను. సరే, అక్కడికి అది అయిపోయింది. మళ్ళీ ఇంకో పూర్వపక్షం వచ్చిందండి. ఏమంటారంటే తత్వమసీతి బోధ ఉపదేశ నోపపద్యతే. సరేనండి, బాగానే ఉందండి. నిత్య చైతన్యమైనటువంటి ఆత్మ స్వతసిద్ధమైనయా, దేనితో సంబంధం లేదు, అదే తత్వమసి అని చెబుతున్నది అని కదా మీరు అంటున్నారు. అట్లయితే ఇప్పుడు జ్ఞానాన్ని ఉపదేశించడం అవసరం లేదు కదండి అన్నాడు మళ్ళీ వాడు. అది ఉన్నదే కదండి, దాని గురించి ఉపదేశించడం ఎందుకు అంటున్నాడు మళ్ళీ. అది ఉన్నదే అని మీరు ఇప్పటిదాకా నాతో వాదించారు. మీ సిద్ధాంతం కరెక్ట్ చేశారు. ఏంటంటే స్థూల సూక్ష్మ కారణ శరీరం మొత్తం తీసేయగా ఏదైతే ఉందో అదిరా పరమాత్మ చైతన్యం, దానికంటే విలక్షణమైన వాడురా జీవుడు. నువ్వేమో ఆ రెండింటినీ కలిపి చదువుతున్నావురా నాయన, కనుక ఇది కాదు అని తీసేస్తే తత్వం సరిపోతుందని నువ్వు అంటున్నావు కదా. అలా అనేటట్లయితే అది ఆత్మ సర్వవ్యాపకంగా ఎప్పుడు ఉన్నదే కనుక ఇప్పుడు అది ఏమైంది? తెలియబడేదే అయింది కదా. అప్పుడు దాన్ని గురించి ఉపదేశించడం ఎందుకండి అంటాడు. తత్వమసీతి బోధ ఉపదేశ నా ఉపపద్యతే. తత్వమసి అని బోధ ఎందుకండి ఇంకా అన్నాడు. అంటే ఆత్మ అప్పుడు ఏం జరగాలి? తత్వమసి అన్నప్పుడు ఏం జరగాలి తెలిసిన? మీరన్న మాట ప్రకారం వాడే అంటున్నాడు. ఇంకా ఆత్మ కాలాతీతమైనటువంటి జ్ఞానమే స్వరూపం కనుక దాన్ని తనని తానే తెలుసుకుంటుంది. ఈ మొదలైనటువంటి శృతులు కూడా అసంగతం కదండి. అది ఇప్పుడు ఆత్మానమేవావేతి చేవమాదీని నిత్యబోధాత్మకత్వాత్ అంటున్నాడు. తన్ని తానే తెలుసుకోవడం ఏంటండి? ఎవడైనా తన్ని తాను తెలుసుకుంటున్నాను అంటాటండి అనడు. తనకంటే భిన్నమైంది తెలుసుకుంటున్నాడు అంటాడు. మరి అటువంటిప్పుడు ఈ తత్వమసి మొదలైనటువంటి వాక్యాలు ఎందుకండి? అదే నువ్వని చెప్పి చెప్పడం ఎందుకు? ఉన్నదే కాదు. ఉన్నదే అయినప్పుడు తత్వమసి మొదలైనటువంటి ఉపదేశము జ్ఞానాన్ని ఉపదేశించడం అనేటువంటి సంగతం కాదు కదా అన్నాడు. ఇంతేకాకుండా శృతులు కూడా చెబుతున్నాయి. శృతులు కూడా తప్పే అంటున్నాం మేము అంటున్నాడు వాడు. ఎందుకు? ఆత్మానమేవావేత్తి అని చెబుతుంది బృహదారణి. ఆత్మానమేవావేత్తి ఏంటి అంటే ఏంటి? తన్ని దానే తెలుసుకోలేను అని అర్థం. తన్ని దానే తెలుసుకున్నాడు ఏంటి? దాన్ని అది తెలుసుకోవడం ఏంటండి ఆ మాట అంటే? అప్పుడు ఏమిటి తెలిసిన? తనను తాను తెలుసుకొని అన్నప్పుడు క్రియ ఒకటి ఉంది అందులో.
క్రియ ఉంది దానిలో. ఇప్పుడు మీరు అన్నప్పుడు తెలివి అన్నప్పుడు దానిలో క్రియ లేదుగా. దాన్ని తెలుసుకునేటిది క్రియ ఎక్కడికి వచ్చింది దానిలో అని అడుగుతున్నాడు. తప్పేగా ఈ మాట? ఉపనిషత్తే తప్పు అంటున్నాడు వాడు. ఈ శృతులు కూడా అసంగతంగా ఉన్నాయండి అన్నాడు. ఎందుకయ్యా అంటే చెబుతున్నాడు వాడు. చూడండి ఉదాహరణ కూడా. నిత్యబోధాత్మకత్వాత్ నహి ఆదిత్య అన్యేన ప్రకాశ్యతే. సూర్యుడు ఉన్నాడండి, మరొక సూర్యుని చేత ప్రకాశింపజేయబడతాటండి. ఒక సూర్యుడు ఉన్నాడు, మరొక సూర్యుని చేత ప్రకాశింపజేయబడతాడా? ఆయనకి ఆయనే ప్రకాశం, ఇంకో సూర్యుడు ఇచ్చి ఈయన ప్రకాశింపజేశాడు అన్నట్టుంది మీరు చెప్పే మాట. అర్థమైందా? తన్ని దాన్ని తెలుసుకోవడం ఏంటండి అంటే తెలుసుకునేటువంటి వాడు వేరే ఒకటి ఉండాలి, తెలివి అనేది ఒకటి వేరే ఉండాలి అంటున్నాడు. కనుక అలాంటి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఏంటి మరొక జ్ఞానాన్ని ఉపదేశించడం అనేటువంటిది వ్యర్థమే. అదేనా? అలాంటి జ్ఞానాన్ని పొందడానికి ఎలాంటి జ్ఞానం? ఇప్పుడు ఇంతకుముందు చెప్పాడుగా, జ్ఞానాన్ని ఉపదేశించడం, ఉపదేశం చూసారా, తత్వమసి మొదలైనటువంటివి. అలాంటి జ్ఞానం ఏ జ్ఞానం అది? ఇప్పుడు ఇంతకీ ఏమర్థమైంది మీకు? తన స్వరూపమే అయినప్పుడు దాన్ని ఉపదేశం అనేటువంటిది అవసరం లేదు కనుక తల్లి దానే తెలుసుకుంటోంది అని అన్నప్పుడు ఉపనిషత్తు కూడా అసంగతంగా ఉంది కనుక ఆ అసంగతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, అసంగతమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించడం ఉందే వ్యర్థమేగా. అసంగతం అది. అసంగతమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించడం ఏంటండి అన్నాడు. అంటే భగవత్పాదులు వారు నా అది పనికిరాదు నువ్వు అనే మాట అంటున్నారు. ఎందుకంటే లోక అధ్యారోప అపోహార్థత్వ అని. అయ్యా మేము నువ్వు ఊరికే అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆ వ్యర్థం ఉపదేశమే వ్యర్థం అంటావేమిటి? ఎందుకు ఈ మాట అన్నామో తెలుసా? ఆత్మోపదేశం అనేటువంటిది మానవుని యొక్క అధ్యారోపాన్ని పోగొట్టడం కోసం రా నాయన, అంతవరకే. తత్వమసి అంటే అధ్యారోపం పోగొట్టడమే. అవన్నీ ఆరోపణ చేసి కూర్చున్నావు. ఆరోపణని తీసేయన్నది తప్ప ఆత్మని తెలుసుకోవాలని చెప్పట్లా. ఆత్మ నువ్వు అన్నది ఇప్పటికైనా మేము ఒప్పుకుంటున్నాం, ఆత్మ ఉన్నదే ఇప్పటికైనా సరే, దానికి ఉపదేశం అక్కర్లేదు. ఉపదేశం అక్కర్లేదు నువ్వు అన్నది మేము కూడా ఒప్పుకుంటాం అన్నమాట. మరి మేము చేసే పని ఏమిటి? అధ్యారోప అపోహార్థత్వ. ఇవన్నీ నేను ఎత్తిన వేసి కూర్చున్నావుగా, వేసుకున్నటువంటి వాటి తీసేయమని అంటున్నాం అంతే. మేము చెప్పిన మాట తీసేస్తే అది ఉన్నది ఉన్నదే. అప్పుడు మేము తత్వమసి ఏం చెబుతోంది? ఉరేనండి తీసేయగా ఉన్నది ఏదేముందో అదే రా నువ్వు రా అని చెబుతోంది. అర్థమైందా? కనుక ఆ సత్తాస్ఫూర్తి రూపంగా ఉండేటువంటి ఆ పరమాత్మ కాలాతీతమైనటువంటి చైతన్యమే స్వరూపంగా కలిగినటువంటిది. దానికి ఏ కాలానికి, వస్తువులకి, దేనికి కూడా అది లొంగేటువంటి వ్యవహారం కాదు. వీటన్నిటికంటే అతీతమైనటువంటిది అది. దానిలో వీళ్ళు ఏం చేస్తున్నారు? అజ్ఞానం వలన జనమంతా కూడా ఆత్మానాత్మ వివేకం లేకపోవడం చేత, అంటే ఆత్మని అనాత్మని విడగొట్టుకోవడం చేత కాకపోవడం చేత బుద్ధి దేహం మొదలైనటువంటి వాటిని ఏంటి ఈ బుద్ధి మొదలైన దేహం ఏమిటి వచ్చిపోయేటువంటి ధర్మాలే అన్నీ అంతే. బుద్ధి కూడా అలాంటి దాని మీద ఆరోపణ చేశారు. ఆరోపణ చేయడం చేత అలాంటి ఆరోపాన్ని మేము పోగొట్టడం కోసమై జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ యొక్క పరమాత్మ స్వరూపాన్ని శాస్త్రం ఉపదేశిస్తోంది అన్నాడు. అంటే ఇప్పుడు ఆరోపాన్ని తీసేస్తే ఉన్నది జ్ఞానమే, దాన్నే చెబుతోంది తత్వమసి అని. అంతే. ఇప్పుడు తత్వమసి అనేటువంటిది ఆరోపాన్ని తీసేయడమే చెబుతోంది కానీ జ్ఞానాన్ని ఉపదేశించట్లా. గుర్తు చేసుకో అంటున్నాను ఆయన. జ్ఞానాన్ని ఉపదేశించేది ఉన్నదే అది. అదే అధ్యారోపం ఎత్తే వదల బారే ఎత్తేస్తే అనేది ఉన్నది అదే. అదే రాను అని చెబుతోంది. ఇప్పుడు తత్వం ఉందని అడుగుతున్నారు ఆయన. అది ఎలాంటిది? ఆత్మ అహేయం అనుపాదేయం. అహేయం అంటే ఏంటి? అంతా నీ స్వరూపమే. నీ స్వరూపం కనుక అదేమైంది? అహేయం అయింది. నీ స్వరూపమే అయినప్పుడు అహేయం. అక్కడ అహేయం అంటే వదిలేసేటువంటిది కాదుగా, వదలలేవు దాన్ని. తర్వాత అనుపాదేయం. అనుపాదేయం అంటే నీ స్వరూపమే కనుక కొత్తగా తెచ్చిపెట్టుకోకర్లా. నీ స్వరూపమే కనుక కొత్తగా తెచ్చిపెట్టుకోకర్లేదు.
అదైనా అహేయం అంటే ఏంటి? నీ స్వరూపాన్ని వదిలేవుగా, కనుక వదలలేవు, కనుక అది అహేయమైంది. అంటే నీ స్వరూపాన్ని వదలలేవు కనుక అహేయమైందండి. అనుపాదేయం అంటే కొత్తగా తెచ్చిపెట్టుకోకర్లేదు కానీ అనుపాదేయమైంది. అప్పుడు దాని స్వరూపం ఏమిటని అడిగారు. అహేయం అనుపాదేయం, అది దాని స్వరూపం అలా అన్నారండి. ఇక తర్వాత ఇక రెండో మంత్ర ఆ మంత్రం పూర్తయిందండి. తర్వాత మంత్రము 4వ మంత్రం అండి. ఇక్కడ భాష్యం పూర్తయింది. 4వ మంత్రానికి అవతారిక చూద్దాం. యద్వాచ ఇది మంత్రానువాద దృఢ ప్రతీతే అన్యదేవ తద్విదితాత్ యోయమాగమార్థ బ్రాహ్మణోక్త అస్యైవ ద్రఢిమ్నే మంత్రా యద్వాచ ఇత్యాదయ పఠ్యంతే అంటున్నారు. అయ్యా ఇప్పుడు ఇంతమంది ఏం చెప్పాము మేము? పరంపరాగతమైనటువంటిది ఇది. అది ఇంతకుముందు చెప్పాడు. గురు పరంపరగా వచ్చింది ఇది, కనుక ఇది కల్పితం కాదు, ఇది ఎవడు కల్పన చేయలేదు. అక్కడి నుంచి నారాయణం పద్మభవన్ దగ్గర నుంచి వస్తోంది ఇది, కనుక ఇది ఎవడు కల్పన చేసినటువంటిది కాదు, కనుక ఇది యథార్థమే అని అన్నాం కదా. దాన్ని గట్టి చేయడం కోసమై యద్వాచ అనేటువంటి తర్వాత మంత్రము వస్తోంది అని ఉపోద్ఘాతం రాశారు భగవత్పాదులు. ఇక మంత్రం చూడండి. యద్వాచ అనభ్యదితం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యద్వాచ అనభ్యదితం, యద్వాచ అనభ్యదితం. ఏమీ లేదు, ఇక మంత్రం మీదే గవో చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. యద్వాచ అనభ్యదితం, అయ్యా ఏదైతే వాక్కు చేత ప్రకాశింపచేయబడదు అంటే వాక్కు అక్కడ పోలేదుగా, నతత్ర వాగ్గచ్చతి అని చెబుతున్నారుగా, వాక్కు పోదు కదా. అందుకని ఏదైతే వాక్కు చేత చెప్పబడదో ఏన వాగభ్యుజ్యతే, దేని చేత వాక్కు పనిచేస్తోందో లేదా ప్రకటమవుతోందో, దేన్నైతే వాక్కు పొందలేదు, దేని చేత వాక్కు ప్రకటమవుతోందో అది ఇటువంటి తిప్పుతున్నాడు అండి. తదేవ బ్రహ్మత్వం విద్ధి, దాన్నే నీవు బ్రహ్మ అని తెలుసుకో అన్నాడు. ఇక్కడ వాక్ అన్నప్పుడు అండి మనం అర్థం చేసుకో, ఉపలక్షణం ఇది ఇందాక ఇవి మనం చెప్పుకున్నట్టుగా వాక్, పాణి, పాద, పాయు ఉపస్థలకు ఉపలక్షణం అండి. వాక్ అనగానే మొత్తం కర్మేంద్రియాలని వెళ్ళిపోయినాయి. కర్మేంద్రియాలని ఏవి దాన్ని తెలుసుకోలేవు, కానీ అపరమాత్మ ఉంటే పరమాత్మే. ఇప్పుడు ఇవన్నీ ఆయన తెలుసుకోలేవు, ఆయన వీటన్నిటి తెలుసుకుంటాడు. అయిపోయిందా? ఇక కర్మేంద్రియాలు పోయాయి. సరే, అదే బ్రహ్మరా అని తెలుసుకో, దాన్నే బ్రహ్మాంతం విద్ధి తెలుసుకో. లేకపోతే దాన్ని నేదం యదిదముపాసతే, ఇక్కడ చివాట్లు పెడుతున్నారు బాగా. అదే బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకో. ఆ బ్రహ్మను నువ్వేం చేస్తున్నావు? ఇతరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం మానుకో అంటున్నారు. ఆ బ్రహ్మని ఇతరంగా తెలుసుకోవడం అంటే ఉపాసన అని అర్థం. ఉపాసన అంటే ఇతరమేగా, అనాత్మని తీసుకుని ఆత్మమైన ఆరోపణ చేయడమేగా. కనుక అట్లాంటి ఇతరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం మానుకో. ఎందుకంటే నీవు ఉపాసించేటువంటిది బ్రహ్మ కాదు. అర్థమైందా అని చెప్పి ఏం చెబుతాను శృతి? చిత్తము నీ స్వరూపంలోనే లీన్ని లగ్నం చేసేసి దాని అందే నిలబడి ఉండు అని చెబుతోంది. అది నిర్ధారణ చేసింది. ఏమిటి? నేదం ఎదిదం ఉపాసతే అంటే నువ్వు దాని అందే కూర్చు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు దేన్నైతే పూజిస్తున్నావో అది బ్రహ్మ కాదది. నువ్వు ఉపాసన చేసేటువంటిది బ్రహ్మ కాదు, నువ్వు పూజించేటువంటిది బ్రహ్మ కాదు, దానికంటే అతీతమైనటువంటిది. కనుక నువ్వేం చేయాలి? శృతి ఏం చెబుతోంది? నీవు ఏదైతే బ్రహ్మస్వరూపం నీ స్వరూపం దాని అందే నీ మనస్సును లగ్నం చేసి కూర్చో, అంతే నువ్వు చేయాల్సిన పని. కనుక దాన్ని ఉపాసన చేసేటువంటిది కాదు అని అర్థం అండి ఆ మంత్రానికి. ఇక రెండవ మంత్రం తర్వాత 5వ మంత్రం చూడండి. యన్ మనసానమునుతే ఏనాహుం మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం వేదం ఉపాసతే. యన్ మనసానమునుతే అంటాడు. ఇందాక ఎట్లాంటిది ఇది కూడా. యన్ మనసానమునుతే, ఏది మనసు చేత గ్రహింపబడదో అది, ఏది మనసు చేత గ్రహింపబడదో. ఏనాహుర్ మనోమతం, ఏదైతే మనసునే గ్రహిస్తుందో,
మనస్సు చేత అది గ్రహింపబడదు. ఏదైతే ఏ ఆత్మ అయితే మనస్సును గ్రహిస్తుందో తదేవ బ్రహ్మత్వం విద్ధి, అదే బ్రహ్మస్వరూపం నీవు తెలుసుకో. నేదం ఎది ఉపాసతే, దాన్ని ఉపాసన చేశావా చావబడతాను నిన్ను అంటున్నాడు. ఉపాసన చేసేది ఏమిట్రా నాయన, అది నిరాకారం శుద్ధ చైతన్యం నీ స్వరూపమే అయితే దాన్ని నిధిధ్యాస చెయ్యి, అది ఉపాసన చేయకు దాన్ని అని అర్థం. అర్థమైందా? నువ్వు ఉపాసన చేసేటువంటిది బ్రహ్మ కాదు అని అర్థం అండి. నేదం మీద ఉపాసతే అది అర్థం. తర్వాత ఈ వరుసగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జ్ఞానేంద్రియాలు వచ్చేప్పటికి ఒక్కొక్కటి చూపిస్తున్నారు. రెండు ఏం లేదు, ఇంకా కర్మేంద్రియాలు మొత్తం కొట్టి పారేశారు. అవి ఏదో పనికిరానివని అర్థం. ఇక్కడికి వచ్చేప్పటికి కాస్త కాస్త చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేశారు, ముందుగా ప్రధానంగా మనస్సు కొట్టి పారేశారు. అయిపోయిందా? రెండో దానికి చక్షుష్ వచ్చింది. చక్షుషా నపశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఏద ఉపాసతే. ఏ చక్షుషా నపశ్యతి, అది ఏదైతే కళ్ళతోటి చూడలేవో దేన్నైతే కళ్ళతో చూడలేవో, దేనికే కన్నులు రూపాన్ని చూస్తున్నాయో, చూసారా, దేన్ని ఇవి చూడలేవు, దానితోటే ఇవి చూస్తున్నాయో అదే బ్రహ్మ అని నీవు తెలుసుకో. నీవు దేన్నైతే ఉపాసన చేస్తున్నావు, అప్పుడు అర్థమైందా? ప్రతి దానికి జ్ఞానేంద్రియాలు ఇంద్రియాలు దగ్గర ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్కదానికి ఉపాసన చేస్తుంటారు. ఇంద్రియాధిష్టాన దేవతని అది పనికిరాదని చెప్తున్నాడు, ప్రతిదీ కొట్టి పారేస్తున్నాడు. నేదం ఏదైతే ఉపాసతే, నువ్వు ఏదైతే ఉపాసన చేస్తున్నావో అది బ్రహ్మ కాదు, అది అనాత్మ అని అర్థం. ఇక శ్రోత్రం దగ్గరకు వచ్చారు. ఏ శ్రోత్రేణ నశృణోతి ఏన శ్రోత్రం ఇదగం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఏదైతే ఉపాసతే. ఏ శ్రోత్రేణ నశృణోతి, అది దేన్నైతే మానవుడు చెవితో వింటున్నాడో, దేన్నంటే ఏ శబ్దాన్నైతే చెవితో వింటున్నాడో, ఏ శబ్దాన్నైతే చెవితో వినలేడో అది. ఏ శ్రోత్రేణ నశృణోతి అన్నాడు కదా, అది దేన్నైతే చెవితో వినలేడో ఆ పరమాత్మ స్వరూపాన్ని చెవితో ఏమింటాడండి, ధ్వని వింటాడు వీడు బయట అనాత్మని. అదైనా దాన్ని వినలేడు. అట్లాగే దేని చేతైతే చెవి వింటుందో, ఏ పరమాత్మ చైతన్యం చేతనే ప్రేరేపింపబడి చెవు వింటుందో అదే బ్రహ్మ అని తెలుసుకో. చూసారా, రెండో దానికి బ్రహ్మత్వాన్ని పెట్టాడు, మొదటి దాన్ని పెట్టల. అందుకే నేదం మీద ఉపాసతే కనుక అది చూసారు 4-5 సార్లు ఉపాసన కొట్టి పారేస్తున్నాడు. దేన్నైతే జనుడు ఉపాసిస్తున్నారో అది బ్రహ్మమే కాదు. తర్వాత మంత్రం 8వ మంత్రం. యత్ ప్రాణేన నా ప్రాణిది, ముఖ్య ప్రాణం కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఇందాక ఏమైందంటే ఈ ఇంద్రియాల వరకు చెప్పారండి, బాహ్యేంద్రియాలు. ఈ బాహ్యేంద్రియాలకు ఆధారమైనటువంటిది ముఖ్య ప్రాణం ఉందిగా, ప్రాణశక్తి, అది దాన్ని కొట్టేస్తున్నారు. ఇప్పుడు యత్ ప్రాణేన ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాని చేతేమో జ్ఞానేంద్రియాలు తీసి పారేశారు. జ్ఞానేంద్రియాలకు అధిష్టానమైనటువంటి మనస్సును మొదట్లో కొట్టి పారేశారు, అది పోయింది. తర్వాత ఏమో కర్మేంద్రియాలు మొత్తం ఇందాక తీసేశారు. ఆ కర్మేంద్రియాలకు ఆధారమైనటువంటి ప్రాణశక్తిని ఇప్పుడు తీసేస్తున్నారు, అది అర్థం. యత్ ప్రాణేన ప్రాణిది ఏన ప్రాణ ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యద్ ఉపాసతే. ఇది ఏదైతే క్రియాశక్తి చేత కదిలించేటువంటిది కాదో, ఏదైతే క్రియాశక్తి చేత కదిలించేది కాదో, అంటే క్రియాశక్తి చేత కదిలింపబడేటువంటిది కాదు అది పరమాత్మ చైతన్యం. యత్ ప్రాణేన ప్రాణిది ఏన ప్రాణ ప్రణీయతే, దేని చేతైతే క్రియాశక్తి ప్రవర్తిస్తోందో, అర్థమైందా? ఏది క్రియాశక్తి చే కదిలింపబడేటువంటిది కాదో, అంతేగా క్రియాశక్తి కదిలింపబడేది కాదు అది. దేనిచే క్రియాశక్తి కదులుతోందో లేదా ప్రవర్తిస్తోందో అదే బ్రహ్మ అని నీవు తెలుసుకో. ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ రెండో దాన్ని పెడుతున్నాడు ముడి. దేని చేతైతే క్రియాశక్తి నడుస్తోందో అది బ్రహ్మని తెలుసుకో. దేన్నైతే క్రియాశక్తి కదిలించలేదో అది బ్రహ్మ కాదు అది. అర్థమైందా? బాగా మొదటిది కొట్టేస్తున్నాడు, రెండో దాన్ని ముడి పెడుతున్నాడు ఆయన. కనుక దేని వలనైతే క్రియాశక్తి నడుస్తోందో అదే బ్రహ్మత్వం అని తెలుసుకో, అది బ్రహ్మ అని తెలుసుకో. నేదం మీద ఉపాసతే, దేన్నైతే
జనులు ఉపాసన చేస్తున్నారో, ఎందుకు తెలిసిన ఇక్కడ ప్రాణశక్తి మీద ఉపాసన జరుగుతుంది, అది అర్థం. ప్రతి వాడు కూడా ప్రాణం మీద ఉపాసన. ఈ హఠయోగులు ఘటయోగులు వీళ్ళంతా కూడా ప్రాణం మీదే ఉపాసన. ప్రాణం బ్రహ్మే దివ్యజానాత్ అంటుంటాడు. ప్రాణాధ్యేవ ఖల్ విమాని భూత నిజాయి, ఏమిట్రా నీ మొహం ప్రాణం మీద ఏమిట్రా ఉపాసన చేసేది అంటున్నాడు. ప్రాణం జడ పదార్థం అయితే దాన్ని నువ్వు ఉపాసన చేసేది ఏమిటి కనుక అందుకు చెబుతున్నాడు ఉపాసన మొత్తం కొట్టేస్తున్నాడు అన్ని వైపులా. అందుకని దేన్నైతే ఉపాసన చేస్తున్నారో అది బ్రహ్మ కాదు కనుక ప్రాణం బ్రహ్మ కాదు అని తేలిపోయింది. ఇక్కడికి ప్రథమ ఖండం పూర్తయిందండి. 8 మంత్రాలు ఇవి. ఇది శ్రీమద్ పరమహంస పరివిరాజకాచార్య శ్రీమద్ గోవింద భగవత్ పూజ్యపాదశేష శ్రీమద్ భగవత్కృతౌ కేనోపనిషద్వాక్య భాష్య ప్రథమ ఖండ సమాప్త. తర్వాత రెండవ ఖండంలో కూడా లాగుదాం కొంత దూరం. ఇక్కడండి శంకర భాష్యం కొద్దిగా ఉంది. ద్వితీయ ఖండ ఇది మన్యసే సువేదేది శిష్య బుద్ధి విచారణ గృహీత స్థిరత యై అన్నారు. ఇప్పుడు విదిత అవిదితాభ్యాం నిర్వచ్య బుద్ధిం శిష్యస్య స్వాత్మన్యవస్థాప్య తదేవ బ్రహ్మత్వం విద్ధి స్వరాజ్యే అభిషేచ్య ఉపాస్య ప్రతిషేధేన అథ అస్య బుద్ధిని విచారయతి అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలిసిన, ఇప్పుడు అయ్యా భగవత్పాదులు అవతారికి చూడండి ఎట్లా ఇస్తున్నాడు. తర్వాత దానికి మంత్రానికి ఈయన ముందుగా ఉపోద్ఘాతం. ఇప్పుడు వ్యక్తము అవ్యక్తం రెండు చెప్పాం కదా. ఆ వ్యక్తం అవ్యక్తమైనటువంటి వాటి నుంచి నీ బుద్ధిని మరలించి, అర్థమైందా? అవ్యక్తమేమో మాయాశక్తి అనుకున్నాం, వ్యక్తమేమో ప్రకృతి అనుకున్నాం, అదే ప్రపంచం అనుకున్నాం. ఈ రెండింటి నుంచి బుద్ధిని మరలిస్తే ఆ రెండు పోతే ఆత్మ. దాని యందు శిష్యుని యొక్క బుద్ధి, దాని ఎందే శిష్యుని యొక్క బుద్ధి నిలబడుతోందా లేదా అని చెప్పి ఆయన వాడి బుద్ధిని కదిలిస్తున్నట్ట ఆయన. అర్థమైందా? ఎవరు? గురువు గారు కదిలిస్తున్నట్ట. ఒరే ఇంత చెప్పాను ఆయన, నీవు ఈ రెండు తెలిసినాయా లేదా, ఊరికే మళ్ళీ ఏమన్నా గట్టిగా నిలబడుతున్నావా లేవా అని కదిలిస్తున్నారట. ఆ కదిలించడానికి ఈ మంత్రం వస్తుందని చెబుతున్నాడు ఆయన. అంటే ఏంటి, వాడు గట్టిగా ఏమండి ఈ అవ్యక్తం కాదు వ్యక్తం కాదు రెండు కాదండి, ఈ రెండింటికి అతీతమైనటువంటిది అది నా స్వరూపం అని వాడి గట్టిగా నిలబడిందా లేదా అని తెలుసుకోవడానికి వాడి బుద్ధిని కొద్దిగా కదిలించడానికి ఈ మంత్రం వస్తోంది అంటున్నారు. ఇది మన్యసే సువేదేతి దహరమేవాపి నూనం త్వం వేద్ధ బ్రహ్మణో రూపం యదస్య త్వం యదస్య దేవేశ్వధాను మీమాంస్యమేవతే మన్యే విదితం. ఇది మంత్రం. ఇప్పుడు ఏంటంటే ఇది మన్యసే సువేదేతి, ఇది మన్యసే సువేదేతి దహరమేవాపి నూనం. దహరం, దహరం అంటే దభ్రం అని అర్థం అండి. చెబుతా, ఏ బ్రహ్మనైతే నీవు ఏది మన్యసే సువేదేతి నేను బాగా తెలుసుకుంటున్నాను అంటున్నావో, ఏ బ్రహ్మనైతే నువ్వు బాగా తెలుసుకుంటున్నాను అంటున్నావో అది దభ్రం. దభ్రం అంటే అల్పం అని అర్థం. అది అల్పమైందిరా నాయన. అర్థమైందా? నువ్వు బాగా తెలుసుకుంటున్నానండి బ్రహ్మని తెలివి అయితే, అది అన్నావా అటైతే అల్పం అని అంటున్నారు. కారణం ఏమంటే, కారణం ఏంటి, అది సగుణం గనక అని అర్థం. అర్థమైందా? దభ్రమేవాపి నూనం అక్కడికి అది అయిపోయింది. కనుక అది సగుణం గనక అది దభ్రం అత్యల్పమైనటువంటిదిరా, అది జడ పదార్థం రా నాయన, నువ్వు తెలుసుకుంటున్నాను అనకూడదు నువ్వు అని అర్థం. త్వం వేద్ధ బ్రహ్మణో రూపం యస్య త్వం యదస్య దేవేశ్వధను మీమాంస్యమేవతే మన్యే విదితాం. ఇది నీకు బ్రహ్మ యొక్క ఏ రూపాన్నైతే నువ్వు తెలుసుకుంటున్నావో, ఆ బ్రహ్మం చూసారా, ఆ దేవతల ఎందే నువ్వు తెలుసుకుంటున్నావా? ఆ బ్రహ్మస్వరూపం పోనీ ఇక్కడ లేదండి, ప్రపంచం కాదులేండి, దేవతల స్వరూపమే అంటావా? అది అర్థం. తదపి అల్పమేవా తదపి దభ్రం. దేవతల్లో ఉండేటువంటిది జ్ఞానం కూడా ఖండమే, అది కూడా తక్కువే, కొట్టి పారేశారు. అర్థమైందా? దేవతల్లో ఉండే జ్ఞానం కూడా దభ్రమే. కాబట్టి నువ్వేం చేయాలి? దేవేశ్వథ అన్నాడు కదా, త్వం యదస్య దేవేశ్వథను మీమాంసమేవతే మన్యే విదితాం. కాబట్టి నువ్వేం చేస్తావు? బ్రహ్మను నీవు నిశ్చయంగా విచారింపవలసిందే.
కనుక బ్రహ్మస్వరూపాన్ని గురించి నీవు ఖచ్చితంగా విచారణ చేయవలసిందే. అర్థమైందా? అంటే ఇప్పుడు నీకు బ్రహ్మను బాగా తెలుసుకుంటున్నానన్నా ప్రమాదమే ఏంటి. పోనీ దేవతల్లో ఉందండి అదే స్వరూపం అండి అని అంటావా, అది ప్రమాదమే. మరి ఎట్లాగండి అంటావా, బ్రహ్మను నీవు నిశ్చయంగా విచారించాల్సిందేనా, తప్పదు అని అర్థం. మన్యే విదిత మీమాంస్యమేవ తత్, అది మీమాంస్యమేవతే. మీమాంస్యమేవతే, మీమాంస్యం అంటే విచారణ చేయవలసిందే అర్థం అండి. నువ్వు దాని గురించి బాగా విచారణ చేయాల్సిందే. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైంది, నేను బ్రహ్మను బాగా తెలుసుకున్నాను కనుక నీవు భావించే పక్షంలో అప్పుడు నీవు తెలుసుకున్నటువంటి బ్రహ్మ బాగా అల్పమే ఇకపోతే అని ఆచార్యుని అభిప్రాయం అండి. తర్వాత ఈ విధంగా ఏమండి తక్కువ అని చెప్పి ఆచార్యుడు శిష్యుని యొక్క బుద్ధిని ఎందుకండి తగ్గించడం అంటావా, శిష్యుడు ఇదివరలో తెలుసుకునేటువంటి తత్వంలో బుద్ధి గట్టిగా నిలిపాడా లేదా అని తెలుసుకోవాలట. ఇదివరకు చెప్పినటువంటి తత్వంలో వీడి బాగా బుద్ధి నిలబడిందా లేదా అని తెలుసుకోవడం కోసం తాపం చేస్తున్నట్టు ఆయన. ఎందుకు, బ్రహ్మ ఏ ప్రమాణానికి విషయం కాదు, అది బ్రహ్మ ఏ ప్రమాణానికి విషయము కాదు, ఏ ప్రమాణం అని చెప్పలేదు అంతే అని అన్నాను. ఇక రెండవ మంత్రం యొక్క ఉపోద్ఘాతం దగ్గరికి వచ్చేస్తాం. రెండవ మంత్రం చూద్దాం. పరినిశ్చితం సఫలం విజ్ఞానం ప్రతిజానీత ఆచార్యస్య నిశ్చయో తుల్యతాయై అని అన్నారండి. తన విజ్ఞానాన్ని శిష్యుడు తన విజ్ఞానాన్ని సుదృఢంగా చేసుకుని జీవన్ముక్తి స్వరూపాన్ని నేను పొందానండి అంటే నేను జీవన్ముక్తుని అయినానండి అని ప్రతిజ్ఞ చేస్తానండి ఇక్కడ శిష్యుడు. ఇప్పుడు ఇంతకేమో ఆయన విచారణ చేశారు, వీడి బుద్ధిని కదిలించి అవునా కాదా అని. వీడు నేను నిశ్చయం అయినానండి, నేను నిలబడ్డానండి, మీరు చెప్పింది పూర్తిగా నేను అవగాహన చేసుకున్నానండి అని చెప్పి ఇప్పుడు చెబుతున్నాడు. ఎవరు, శిష్యుడు చెబుతున్న మాట ఇది. నాహమన్యే సువేదేతి నో నవేదేతి వేదచ యో నద్వేద సద్వేదనో నవేదేతి వేదచ. ఇదంతా వేద మీద వెళ్ళింది. ఇక్కడ ఏమిటంటే, అయ్యా నేను బాగా తెలుసుకున్నానని, నాహమన్యే సువేదేతి, నేను బాగా తెలుసుకున్నానని నిశ్చితంగా నేను అనుకోవటం లేదండి అని ఇచ్చాడు వాడు. ఇప్పుడు నీకేమర్థమైందిరా, అయ్యా నేను బాగా తెలుసుకున్నాను అనుకోవట్లేదండి అన్నాడు. ఎందుకు, తెలుసుకున్నానంటే అల్పమై కూర్చుంది, అందుకని నేను తెలుసుకోవట్లేదండి, నాకు ప్రపంచం తెలియట్లేదని అర్థం. తర్వాత పోనీ అంటే తెలుసుకోలేదన్నావు, సరే తెలియలేదని అంటావా, పోనీ అమ్మ అది కూడా అంటలేదని అంటాడు. తెలియలేదని కూడా నేను ఊహించట్లేదండి అన్నాడు. ఎందుకు, నీ స్వరూపమే, ఇంకా తెలియట్లేదంటే అంటావు, ఆ మాట కూడా అంటలేదుట. ఇక నేను తెలుసుకోలేదు కూడా అంటున్నాడు కూడా. నేను తెలుసుకోలేదు కూడా, తెలుసుకోలేదు కూడా. అర్థమైందా? తెలుసుకున్నానంటే తన స్వరూపం, తెలుసుకోలేదంటే ప్రపంచం, అది అర్థం అని. శిష్యుడు ఏం చేశాడంటే, అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే తెలిసిన వాడండి అన్నట్ట వాడు. అమ్మ పోయే వీడు గట్టివాడు రా, గుండె చేసిన బంటు రా అనుకున్నాడు ఇప్పుడు ఆయన. అది శిష్యుని యొక్క సమాధానం. తర్వాత ఇంకొక మూడో మంత్రం దగ్గరికి వచ్చాము. ఇది కూడా రేపు విచారణ చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.